గుడాంసి సో నిన్న మనం మీటింగ్లో డిస్కస్ చేసినట్టు రేపటి నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వరుసగా 10 డేస్ 15 గంటల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి తర్వాత. సో ఈ ఫస్ట్ రేపటి నుంచి జరగబోయే 10 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి మీరు అటెండ్ కావాలనుకుంటే మినిమం రూ. 1100 ఈరోజు రేపు సాయంత్రం 6 గంటల లోపల పర్చేస్ జరిగిపోవాలి. రైట్, రూ. 1100 కూడా లేవంటే ఎవరు నమ్మరండి. రైట్, రూ. 1100 మినిమం సబ్బు, సరుపు, షాంపూ, పేస్ట్, బ్రష్, వంట నూనె ఇలాంటివి కొనుక్కున్నా కానీ రూ. 1100 అయిపోతాయి. సో నిన్న 50 డెమాన్స్ట్రేషన్స్ మనం చూపించడం జరిగింది. అందులో మీ ఇంటికి కావాల్సిన ఏ వస్తువులైనా సరే మినిమం రూ. 1100 వర్త్ మీరు సింగిల్ ఇన్వాయిస్లో పర్చేస్ చేయండి. ఆ ఇన్వాయిస్ మీ ఇంట్రడ్యూసర్కి పంపించండి లేదా ఫోన్ చేసి చెప్పండి, నేను రూ. 1100 పర్చేస్ చేశాను సార్, నన్ను ఆయుర్వేదిక్ యూజర్ అనే గ్రూప్లో యాడ్ చేయండి. రేపటి నుంచి నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆ గ్రూప్లోనే మీకు లింక్ అనేది రావడం జరుగుతుంది. అట్లాగే కొంతమంది మేము రూ. 1100 కాదు సార్ 1100 BV పర్చేజ్ చేసుకుంటాము, అంటే రూ. 4000 ఒకేసారి పర్చేజ్ చేసుకుంటాము, మాకు ఇన్సూరెన్స్ ఆఫర్ కావాలనుకున్న వాళ్ళు 1100 BV రూ. 4000 ఒకటే ఇన్వాయిస్లో సింగిల్ ఇన్వాయిస్లో మీరు పర్చేజ్ చేసుకోవాలి. ఇంకొంతమంది 4100 పాయింట్స్ అంటే దాదాపు 13,000-14,000 రూపాయల సరుకు ఒకేసారి కొనుక్కోవడానికి కూడా రెడీగా ఉన్నారు. ఎందుకంటే రాబోయే 3 నెలల్లో 13,000-14,000 రూపాయల సరుకు కిరాణా షాప్లో కొనుక్కోక తప్పదు. కానీ అక్కడ ఎలాంటి బెనిఫిట్ రావట్లేదు. అదే సరుకు ఒకేసారి ఇక్కడ ఎంసీలో కొనుక్కుంటే మనకు 4,500 రూపాయల బ్రేస్లెట్ ఫ్రీగా వస్తుంది. ఇంకొంతమంది 7,100 పాయింట్స్ ఒకేసారి కొనుక్కోవడానికి రెడీ అయిపోయినారు. ఎందుకంటే దాదాపు 23,000 సరుకు అంటే 6 నెలల్లో నెలకి 4,000 చొప్పున కిరాణా షాప్లో ఎట్లాగో సరుకు కొనుక్కోక తప్పదు. అదే 6 నెలల సరుకు ఒకేసారి ఇక్కడ మనం పర్చేజ్ చేసుకుంటే 11,000 రూపాయల వాచ్ అనేది ఫ్రీగా వస్తుంది. సో ఈ బెనిఫిట్స్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది 7,100 పాయింట్స్ సింగిల్ ఇన్వాయిస్లో ఒకటే బిల్లో ఆర్డర్ పెడుతున్నారు. కొంతమంది 4,100 పాయింట్స్ సింగిల్ బిల్లో ఆర్డర్ పెడుతున్నారు. కొంతమంది ఇన్సూరెన్స్ కోసం 1,100 పాయింట్స్ 4,000 రూపీస్ సింగిల్ ఇన్వాయిస్లో ఆర్డర్ పెడుతున్నారు. ఇక అమౌంట్ లేని వాళ్ళు ట్రైనింగ్ రేపటి నుంచి అటెండ్ కావాలి కాబట్టి మినిమం 1,100 రూపాయలు అయితే పర్చేజ్ చేసుకుంటున్నారు. నిన్న రాత్రి చాలా మంది ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది. ఇవాళ పొద్దున్న నుంచి కూడా విపరీతమైనటువంటి ఫోన్ కాల్స్. సో కాబట్టి ఏంటంటే వాళ్ళందరికీ గైడెన్స్ ఇచ్చాము, వాళ్ళందరూ కూడా ఈరోజు ఆర్డర్ పెట్టుకుంటున్నారు. సో ఈరోజు సాయంత్రం లోపల మ్యాక్సిమం అందరిది ఆర్డర్ అయిపోతుంది. ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో మీకు లాస్ట్ టైం ఎప్పటిదాకా ఇస్తున్నామంటే రేపు సాయంత్రం 6 గంటల వరకు, రేపు 7:55 ట్రైనింగ్ ఉంటుంది. సో మీకు అంటే రేపు అంటే మీకు తెలుసు బుధవారం సాయంత్రం 7:55 క్లాస్ ఉంటుంది, ట్రైనింగ్ క్లాసు. ఇక డైలీ ఒక క్లాస్ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే బుధవారం రోజు అంటే రేపు సాయంత్రం 6 గంటల వరకు మీకు ఛాన్స్ ఇస్తున్నాము. మినిమం 1,100 రూపాయలు ఎవరైతే పర్చేజ్ చేసిరో ఇక ఆ పైన ఎంతైనా పర్చేజ్ చేయండి. ఆ బిల్లు మీరు పర్చేజ్ చేసిన ప్రూఫ్ మీ ఇంట్రడ్యూసర్కి పంపించండి. అతను మిమ్మల్ని ఆయుర్వేదిక్ యూజర్ గ్రూప్లో యాడ్ చేస్తాడు. మినిమం 1,100 రూపాయలు పర్చేజ్ చేసిన వాళ్ళని ఆయుర్వేదిక్ యూజర్ గ్రూప్లో యాడ్ చేస్తాము. 1,100 పాయింట్స్ ఆ పైన ఆర్డర్ చేసిన వాళ్ళని 1,100 PBV గ్రూప్లో యాడ్ చేస్తారు. ఈ 2 గ్రూప్స్లో రేపటి నుంచి జరగబోయే ట్రైనింగ్ క్లాస్ల యొక్క జూమ్ లింక్ అనేది పెట్టడం జరుగుతుంది. వేరే ఏ గ్రూప్లో కూడా జూమ్ లింక్ అనేది రాదు. ఓకేనా? సో ఆల్రెడీ మీకు నేను మాట ఇచ్చినట్టు 3 ఫ్రీ క్లాసులు ఇవ్వడం జరిగింది. సో మీరు జాబ్ చేసుకొని ఇంకా అట్లాగే ముందుకెళ్తారా, లేదా జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంగా ఐఎంసీలో వర్క్ చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని రైట్ మాతో పాటు కలిసి సక్సెస్ అవుతారా? చాయిస్ ఈజ్ యువర్స్. అట్లాగే ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఐఎంసీలో ఎలాంటి నష్టం మనకు లేదు. చాలామంది అనుకుంటున్నారు నేను బిజినెస్లో సక్సెస్ కాకపోతే ఎట్లా, నేను ఇంతకుముందు చాలా కంపెనీస్ చేశాను నష్టపోయాను. ఇంతకుముందు నువ్వు చేసినటువంటి కంపెనీస్ సెలక్షన్ రాంగ్ అయి ఉండొచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి టీమ్ లీడర్ రాంగ్ అయి ఉండొచ్చు, వాడి స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని వాడుకొని ఉండొచ్చు, అందువల్ల మీరు నష్టపోయి ఉండొచ్చు. మన టీంలో ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల నుంచి ఐఎంసీ కంపెనీలో మన టీంలో నష్టపోయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఎందుకంటే మనం ఆ రకంగా గైడెన్స్ ఇస్తాము, ఎవరికి ఎంత పర్చేజ్ చేసుకోవాలనో బెనిఫిట్ ఉంటేనే చెప్తాము, లేకపోతే చెప్పాము. కాబట్టి ఏంటంటే ఇక్కడ మన టీంలో ఎలాంటి నష్టం అంటూ ఉండదు. మీకు ఇప్పటిదాకా సరైనటువంటి టీమ్ లీడర్ దొరకలేదు, అందుకే మీరు ఇంతకుముందు చేసినటువంటి కంపెనీస్లో నష్టపోవడం జరిగింది. నెక్స్ట్ చాలామంది డైరెక్ట్ సెల్లింగ్, చైన్ సిస్టమ్ ఇవన్నీ ఒకటే అనుకుంటారు. అవన్నీ ఒకటే కాదు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, గవర్నమెంట్తో సైతం కలెక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత ప్రధానమంత్రి మోదీ గారితో సహా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని లీగల్గా ప్రకటించడం జరిగింది. ఇది చాలామందికి తెలియదు. అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు జాబు బిజినెస్ చేసుకొని బతుకుతున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పైన సరిగ్గా అవగాహన ఉంటే ఎవరు కూడా జాబు బిజినెస్ చేయరు, ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉంటారు. ఎందుకంటే మనకి ఇష్టం వచ్చినప్పుడు పని చేసుకునే ఇండస్ట్రీ ఇది. కానీ అక్కడ మీ బాస్ ఎప్పుడు చెప్తే అప్పుడు పని చేయాల బానిసలాగా. అది తేడా ఆ పనికి ఈ పనికి. ఓకేనా? అట్లాగే ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ ఐఎంసీ కంపెనీలో మాకు బిజినెస్ జరగకపోతే ఎట్లా అని కొంతమంది ఆలోచిస్తున్నారు. బిజినెస్ జరగకపోతే నీకేం నష్టం ఉంది? నువ్వు రూపాయి కట్టలేదు, ఇక్కడ రూపాయి నష్టపోయింది లేదు. ఉల్టా నీకు ఆయుర్వేదిక్ వస్తువులు వచ్చినాయి, కిరాణా షాప్కి ఈక్వల్ రేట్లో వచ్చినాయి, ఆరోగ్యం వచ్చింది, ₹1,00,000 ఇన్సూరెన్స్ వచ్చింది, నీకు గిఫ్ట్లు వస్తున్నాయి, అట్లాగే 100 గంటల కోచింగ్ వస్తుంది, తర్వాత బిజినెస్ చేసుకునే అవకాశం వచ్చింది, ఫ్రీ ఆఫీస్ వచ్చింది, ఇవన్నీ నీకు ఫ్రీగా వచ్చినాయి. నువ్వేం నష్టపోయినావు ఐఎంసీలో బిజినెస్ జరగకపోతే?
లేకపోతే అసలు ఐఎంసీ కంపెనీకి మనం బిజినెస్ కోసం రావట్లేదు, రైట్? ఓన్లీ మన ఇంట్లో ఉన్నటువంటి కల్తీ కెమికల్ వస్తువుల్ని బయటపడేసి మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వస్తున్నాము, రైట్? అదే విషయాన్ని 10 మందికి చెప్తే బిజినెస్ అయిపోతుంది. 140 కోట్ల మంది జనాభా ఉంది ఇండియాలో. నీకు 5 స్నానం చేసే దొరకరనుకుంటే పోయి 60 సంవత్సరాలు జాబ్ చేయి, నువ్వు దానికే పుట్టినవిగా, ఇంకా నువ్వు దీనికి సూటబుల్ కాదుగా. అర్థమవుతుందా? సో 60 సంవత్సరాలు మనిషి ఒకటి కింద తలవంచుకొని నచ్చనటువంటి జాబ్ చేయడానికి సిద్ధపడిపోతున్నాడు. ఒక 1 ఇయర్ సక్సెస్ అయిన పర్సన్స్ యొక్క గైడెన్స్లో వర్క్ చేయమంటే ఆలోచిస్తున్నాడు. అంటే మైండ్ సెట్ ఎంత వెనుకబడిపోయిందో ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి మిత్రమా, మీకు రేపు సాయంత్రం అంటే బుధవారం సాయంత్రం 6 గంటల వరకు ఛాన్స్ ఇస్తున్నాము. ఎవరైతే మినిమం 1100 రూపీస్ పర్చేజ్ చేసినారో వాళ్ళని ఆయుర్వేదిక్ యూజర్ గ్రూప్ 1100 పర్సనల్ బీవీ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఆ 2 గ్రూప్స్లో మాత్రమే రేపు నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యొక్క జూమ్ లింక్ అనేది పంపడం జరుగుతుంది. సో కాబట్టి రేపు అందరం ట్రైనింగ్ ప్రోగ్రామ్లో కలుద్దాం. ఇప్పటికే చాలా మంది 50 మందికి పైగా నిన్న రాత్రి ఈ రోజు పర్చేజ్ చేసుకోవడం జరిగింది. ఇంకో 50-100 మంది పర్చేజ్ చేసేది ఉంది. వాళ్ళు ఈ రోజు రేపు సాయంత్రం లోపల పర్చేజ్ చేసుకోండి. రేపు సాయంత్రం ట్రైనింగ్లో కలుద్దాం. ఆల్ ద బెస్ట్.